అను ఫాంట్స్ మా సిస్టంలో పనిచేయట్లేదు. టైప్ చేస్తుంటే కోడ్ కరెక్ట్‌గానే టైప్ చేస్తున్నాం కానీ, ఒక లెటర్ టైప్ చేస్తుంటే వేరే లెటర్ వస్తుంది. అను స్క్రిప్ట్ మేనేజరు మనం ఓపెన్ చేసిన తర్వాత 5 మినిట్స్‌కి ఒకసారి ఆగిపోతుంది. ఓపెన్ చేస్తుంటే డీఎల్ఎల్ ఎర్రర్ అని, అలాగే టైప్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కుడ్ నాట్ ఓపెన్ రిజిస్ట్రీ అని ఇలాంటి ఎర్రర్స్ కంటిన్యూగా వస్తున్నాయి. తెలుగు నుంచి ఇంగ్లీష్‌కి గాని, ఇంగ్లీష్ నుంచి తెలుగు గాని కీబోర్డ్‌ని చేంజ్ చేయడానికి ట్రై చేసినప్పుడు స్లోగా రెస్పాండ్ అవుతుంది. మేము కొత్తగా ల్యాప్‌టాప్ తీసుకున్నాము. విండోస్ 11లో పనిచేస్తుంది అది. మరి అను ఫాంట్స్ దాని మీద పనిచేస్తాయా? ఇంతకుముందు అను ఫాంట్స్ బాగానే పనిచేసేవి. కానీ నేను ఎంఎస్ వర్డ్‌లో యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు అవి పనిచేయట్లేదు. లేదు ఫోటోషాప్‌కి సంబంధించిన కొత్త వెర్షన్‌లో యూజ్ చేయడానికి ట్రై చేసినప్పుడు పనిచేయట్లేదు. ఇవి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసినటువంటి చాలామంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, వ్యూవర్స్ అందరూ చాలామందికి వాళ్ళకి సంబంధించినటువంటి ఈ డౌట్స్‌ని కామెంట్స్ రూపంలోను, వాట్సాప్ మెసేజ్ రూపంలోను, కొంతమంది అయితే డైరెక్ట్‌గా ఫోన్ కాల్ ద్వారా రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళందరికీ నేను ఒక్కొక్కరికి సమాధానం చెప్పలేక ఈ వీడియో ద్వారా వాళ్ళందరికీ ఒకేసారి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఎవరైతే ఈ డౌట్స్ అయితే ఉన్నాయో అను ఫాంట్ సంబంధించినటువంటి వాళ్ళందరూ వీడియోని పూర్తిగా ఒకసారి చూస్తే మీకు సంబంధించిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లారిఫై అయిపోతాయి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. Hi viewers, this is your Anil Kumar. Welcome to our channel Satyam IT Guru. Leave your lovable like, share to others and send your suggestions and comments, and don't forget to subscribe to our channel. So let's get started. ఇక్కడ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మీరు అడుగుతున్న డౌట్స్ అన్నిటికీ ఒకే ఒక యూనివర్సల్ సొల్యూషన్ ఉంది. అదేంటంటే అను ఫాంట్స్ ఒరిజినల్ వెర్షన్ని పర్చేజ్ చేసుకోవడం. మీ అందరూ ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లమ్స్కి అసలు రీజన్ ఏంటంటే మీరు వాడుతున్న పైరేటెడ్ వెర్షన్. పైరేటెడ్ వెర్షన్ అంటే ఏంటి అనేది చాలామందికి అవగాహన లేకపోవచ్చు. పైరేటెడ్ వెర్షను అంటే మీరు ఆ సాఫ్ట్వేర్ని కొనకుండా నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నది, లేదా ఎవరో ఒకరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దాన్ని పెన్ డ్రైవ్ ద్వారా కాపీ చేసుకొని తీసుకొచ్చి మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్నటువంటి సాఫ్ట్వేర్. వీళ్ళు చాలామందికి సాఫ్ట్వేర్ని కూడా పర్చేజ్ చేయాలా అనేటటువంటి డౌట్ రావడంలో పెద్ద ఆశ్చర్యం ఉండదు అనుకుంటాను. ఎందుకంటే చాలామందికి కంప్యూటర్ ఒకటి కొనుక్కుంటే దాంట్లో కావాల్సిన సాఫ్ట్వేర్లన్నీ ఆ కంప్యూటర్ అమ్మే అతను లోడ్ చేసి ఇచ్చేస్తాడు. ఇక మనం దాన్ని వాడుకోవడమే. ఇంకేదైనా వేరే సాఫ్ట్వేర్ ఏమైనా కావాలనుకుంటే నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఎవరైనా ఫ్రెండ్ని అడిగితే వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని మనం కాపీ చేసి తెచ్చుకొని మనం వాడేసుకోవడమే అనేటటువంటి కాన్సెప్టే తెలుసు. కొద్దిమంది మాత్రమే ఈ సాఫ్ట్వేర్ని కూడా పర్చేజ్ చేయాలని తెలిసిన వ్యక్తులు ఉంటారు. ఫ్రీ సాఫ్ట్వేర్ అనేది కొన్ని మాత్రమే ఉంటాయి. అను సాఫ్ట్వేర్ మాత్రం మనం పర్చేజ్ చేసుకొని వాడుకోవాల్సినటువంటి సాఫ్ట్వేర్. సో దానికి సంబంధించినటువంటి ఈ వెబ్సైట్ వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్గా మనకి కనిపిస్తుంది. ఇందులో వాళ్ళు ఈ అను ఫాంట్స్ని మీరు పర్చేజ్ చేయాలంటే చూడండి మీ ఇంత ప్రైస్ కనిపిస్తుంది. అండ్ అలాగే అమెజాన్ నుంచి కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు అని వాళ్ళు ఒక లింక్ కనిపిస్తుంది. సో ఈ లింక్స్ ద్వారా మీరు డైరెక్ట్గా మీరు అంత అమౌంట్ని పే చేసి మీరు ఆ ఫాంట్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏ ప్రాబ్లం కూడా ఫేస్ చేసే అవకాశం ఉండదు. ఈ సొల్యూషన్ విన్న తర్వాత మీలో చాలామందికి డిసప్పాయింట్మెంట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇంత అమౌంట్ పెట్టి మనం దీన్ని పర్చేజ్ చేసుకోకపోతే ఇంకా మనం ఈ ప్రాబ్లమ్స్ వేటికి కూడా సొల్యూషన్ ఉండదా అనేటటువంటిది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉన్నాయి, కానీ ఒరిజినల్ సాఫ్ట్వేర్ని కొనకుండా పైరేటెడ్ వెర్షన్ని వాడడం అనేది ఇల్లీగల్ యాక్ట్. ఆ సాఫ్ట్వేర్ని కొనకుండా మీరు ఈ సాఫ్ట్వేర్ని కనుక కమర్షియల్గా వాడుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు యాంటీ పైరసీ యాక్ట్కి సంబంధించిన వాళ్ళు తీసుకునేటటువంటి చర్యలకి మీరు బాధ్యులు అవుతారు. మన ఛానల్ కానీ నేను కానీ పైరసీని ప్రోత్సహించట్లేదు, ఇది మీరు గమనించాలి. అయితే ఈ ప్రాబ్లమ్స్కి నేను చెప్పబోయే సొల్యూషన్స్ కేవలం నాన్ కమర్షియల్ యూజర్స్, అంటే ఇంట్లో అను ఫాంట్స్ని సరదాగా యూజ్ చేసుకుంటాను అనుకునే వాళ్ళకి మాత్రమే. ఈ వీడియోలో ఇచ్చిన సొల్యూషన్స్ని యూజ్ చేసుకుని ఎవరైనా అను ఫాంట్స్ని కమర్షియల్గా యూజ్ చేస్తుంటే దానికి మన ఛానల్ కానీ నేను కానీ రెస్పాన్సిబుల్ కాదు. ఎందుకనంటే ఇది ఇన్ఫర్మేటివ్ పర్పస్ మాత్రమే చేసినటువంటి వీడియో. ఇది ఆల్రెడీ చాలా మంది వీటికి సంబంధించిన సొల్యూషన్స్ ఇచ్చేశారు. సో అయినా మన సబ్స్క్రైబర్స్
ఆల్రెడీ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి డౌట్స్‌కి సమాధానం మాత్రమే నేను ఇక్కడ చెప్పబోతున్నాను. ఇక మీరు అడిగేటటువంటి ఒక్కొక్క డౌట్‌కి ఆన్సర్స్ తీసుకుందాం. ఫస్టు అను ఫాంట్స్ పని చేయట్లేదు. అంటే ఒక లెటర్ టైప్ చేస్తుంటే వేరే లెటర్ వస్తుందండి అనేటటువంటి డౌట్. జనరల్‌గా ఇది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఒక్కోసారి పని చేసి ఒక్కొక్కసారి పని చేయని సందర్భం ఉండొచ్చు. సో, దానికి సింపుల్‌గా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒకసారి అను స్క్రిప్ట్ మేనేజర్‌ని క్లోజ్ చేయండి. మీరు ఏదైతే సాఫ్ట్‌వేర్‌లో పని చేస్తున్నారో ఆ సాఫ్ట్‌వేర్‌ని కూడా క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత అవకాశం ఉంటే సిస్టమ్‌ని కూడా రీస్టార్ట్ చేసి ఒకసారి మళ్ళీ తిరిగి ఆ అప్లికేషన్‌ని అండ్ అను స్క్రిప్ట్ మేనేజర్‌ని ఓపెన్ చేసి ట్రై చేయండి. మేబీ మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వచ్చు. అప్పటికి అవ్వకపోతే ఒకసారి అను స్క్రిప్ట్ మేనేజర్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్ళీ ఇన్‌స్టాలేషన్ చేసుకోండి. లేదు మీరు ఏ సాఫ్ట్‌వేర్‌లో అయితే ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో ఆ సాఫ్ట్‌వేర్‌ని ఒకసారి అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్ళీ ఇన్‌స్టాల్ చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. మేబీ మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వచ్చు. ఇక సెకండ్ డౌటు అను స్క్రిప్ట్ మేనేజరు ప్రతి 5 మినిట్స్‌కి ఒకసారి ఆగిపోతుంది కంటిన్యూయస్‌గా ఉండకుండా. అను స్క్రిప్ట్ మేనేజరు మీరు తెలుగు లెటర్స్ టైప్ చేయాలనుకున్నంత వరకు అది ఓపెన్‌లోనే ఉండి తీరాలి. బట్ అది 5 మినిట్స్‌కి ఒకసారి ఆగిపోవడం కూడా ఈ పైరేటెడ్ వెర్షన్ వాడుతున్న వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమే. దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరు ఒకసారి దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఒక పర్టిక్యులర్ కీబోర్డ్ అండ్ లాంగ్వేజ్‌తో ఓపెన్ అవుతుంది కదా! సో, దీన్ని ఒకసారి వేరే లాంగ్వేజ్‌కి చేంజ్ చేసి మళ్ళీ మీరు చేయాలనుకుంటున్న లాంగ్వేజ్‌కి చేంజ్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగులో టైప్ చేయడానికి దాన్ని ఓపెన్ చేశారు. దీంట్లో ఇలా మనకి లాంగ్వేజ్ తెలుగు అని ఉంది. కీబోర్డ్ యాపిల్ అని ఉంది. సో, దీన్ని ఒకసారి ఇంగ్లీష్ కీబోర్డ్‌కి చేంజ్ చేయండి. దానికి సంబంధించిన రెస్పెక్టివ్ కీబోర్డ్ షార్ట్‌కట్ కంట్రోల్, షిఫ్ట్, ఆల్ట్, స్పేస్ బార్‌ని యూజ్ చేసి మీరు ఇంగ్లీష్‌కి చేంజ్ అవ్వండి. మళ్ళీ అంటే మీకు అవసరం లేకపోయినా ఒకసారి ఇలా చేంజ్ అవ్వండి. మళ్ళీ కంట్రోల్, ఆల్ట్, షిఫ్ట్, టీ యూజ్ చేసి మళ్ళీ తెలుగుకి చేంజ్ అవ్వండి. ఈ టిప్ ద్వారా ఈ అను స్క్రిప్ట్ మేనేజరు ఆగకుండా పనిచేయడం అనేది జరుగుతుంది. ఇక ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు గానీ, టైప్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు గానీ, డీఎల్ఎల్ ఎర్రర్ అని గానీ, కుడ్ నాట్ ఓపెన్ రిజిస్ట్రీ అని గానీ, ఇలాంటి ఎర్రర్స్ వస్తున్నాయి. వీటికి సంబంధించి అయితే మీరొకసారి ఆ సాఫ్ట్‌వేర్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవడము, మళ్ళీ తిరిగి ఇన్‌స్టాల్ చేసుకోవడం, ప్రాపర్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవడం మీకు రాకపోతే ఆల్రెడీ ఇన్‌స్టాలేషన్‌కి సంబంధించి నేనొక వీడియో పెట్టాను. ఆ వీడియోని చూడడం గానీ, లేదంటే ఎవరన్నా ఇన్‌స్టాలేషన్ కరెక్ట్‌గా చేయగలిగేటటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరికెళ్ళి ఒకసారి మళ్ళీ తిరిగి ఇన్‌స్టాలేషన్ చేయించుకోవడం చేయండి. విండోస్ 11లో అను ఫాంట్స్ పనిచేస్తాయా? ఎంఎస్ వర్డ్‌లో పనిచేయట్లేదు. కానీ పేజ్ మేకర్‌లో పనిచేస్తున్నాయి. జనరల్‌గా ఈ అను ఫాంట్స్ ప్రతి సాఫ్ట్‌వేర్‌లోనూ పనిచేస్తాయి. అను ఫాంట్స్ అనేవి. మీకు వెబ్‌సైట్ చూస్తే ఈ సాఫ్ట్‌వేర్ ప్రెజెంట్ అన్ని వెర్షన్స్‌లోనూ పనిచేసేలాగా ఇచ్చాము అని చెప్తున్నారు వాళ్ళు. బట్ మనకొచ్చే ప్రాబ్లమ్ తెలిసింది కదా! పైరేటెడ్ వెర్షన్ వాడుతున్నందువల్ల. పైగా నాకు తెలిసి నెట్‌లో అవైలబుల్‌గా ఉన్నటువంటి అను స్క్రిప్ట్ మేనేజర్ వెర్షను విండోస్ ఎక్స్‌పీ కంపాటిబుల్. బట్ మనం ప్రెజెంట్ విండోస్ 10లో గానీ, విండోస్ 11లో గానీ దాని చేత పని చేయించుకోవాలనుకున్నప్పుడు, ఇలా మీరు ఇన్‌స్టాలేషన్ చేసేటప్పుడు రైట్ క్లిక్ చేసి కంపాటిబిలిటీ మోడ్ అనే దాన్ని సెట్ చేసుకొని మీరు గనక ఇన్‌స్టాలేషన్ చేసుకుంటే అది పనిచేయొచ్చు. అప్పటికి పని చేయకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకసారి అన్‌ఇన్‌స్టాలేషన్ చేసి ఏ సాఫ్ట్‌వేర్‌లో అయితే అను ఫాంట్స్‌ని యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ సాఫ్ట్‌వేర్‌ని కూడా ఒకసారి అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్ళీ ఇన్‌స్టాలేషన్ చేసుకొని ట్రై చేసి చూడండి. అయితే అన్నిటికన్నా బెస్ట్ సొల్యూషన్ ఏంటనమాట, మీకు ఈవెన్ హోమ్ యూజర్స్ అయినా సరే అమౌంట్ ప్రాబ్లమ్ ఏమీ లేదు. మనం 13,000 అయినా సరే మనం పర్చేజ్ చేద్దాము అని అనుకుంటే గనక గో అహెడ్, దట్ ఈస్ ద బెటర్ థింగ్. అండ్ మీరు కావాలనుకుంటే వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేసి మీరు ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో మనకి సపోర్ట్ చేస్తారా? ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారా అనేది మీరొకసారి కన్సల్ట్ చేసి మీరు ఒరిజినల్ సాఫ్ట్‌వేర్ కొనుక్కుంటే గనక ఇక ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఒరిజినల్ సాఫ్ట్‌వేర్ కొనుక్కోవడమే బెస్ట్ సొల్యూషన్. సో వ్యూయర్స్, అను స్క్రిప్ట్ మేనేజర్ గురించి, అను ఫాంట్స్‌కి సంబంధించినటువంటి మీ అందరికి సంబంధించినటువంటి డౌట్స్ ఈ వీడియోలో క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్‌కి సంబంధించిన వీడియోలు చూస్తూ ఉండండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.